ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం నుంచి 20వ వచనం వరకు. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. ఆయన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిన పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడిపోయాను. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్నవాటిని, వీటి వెంట కలగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. 2వ అధ్యాయం 1:7. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్యన సంచరించువాడు చెప్పు సంగతులు. 7వ వచనం, ఆ చెవి గలవాడు ఆ ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట వినుగాక. లూకా సువార్త 24వ అధ్యాయం చివరి వచనాల్లో ఒక భాగం. 24వ అధ్యాయం 29వ వచనం, 49 అనుకుంటాను. లూకా సువార్త 24:49. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడి అని యేసు వారితో చెప్పెను. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు. పరిశుద్ధుడ, ఈ లేఖనాలు ధ్యానం చేస్తుండగా కాలము, సమయము, స్థలము వచ్చిన మేము మీ స్వాధీనములో ఉంచుకోండి. ఆలస్యమని కాదు, అలాగని ఆత్రతతో కాదు, క్రమముగా భయభక్తులతో, శ్రద్ధతో, వినయ విధేయతలతో, అపారమైన పూజ్య భావంతో ఆత్మగా మా మధ్య మీరు సంచారం చేస్తున్నారని, ఇప్పటికీ మేము స్తుతులతో సింహాసనం వేసి ఉండగా ఆసీనుడై అయ్యా మీ నామముని మీరు మహిమపరచుకోబోతున్నారని నమ్మచ్చు ప్రార్థిస్తున్నాం.
దేవా, సహజముగా శరీరంలో ఉన్నాము, శరీరంతో ఉన్నాము. మా ఆలోచనలు మా స్వాధీనంలో ఉండవు, మా తలంపులు మా స్వాధీనంలో ఉండవు. మా మనసులో పరిస్థితుల ప్రభావాన్ని బట్టి, మేము ఎదుర్కొంటున్న స్థితిగతులను బట్టి కలవరము, దిగులు, ఆందోళన, ఎక్కడెక్కడికో తలంపులు, బెంగ వచ్చిపోతూనే ఉంటాయి. కనుక దయచేసి ఆ తలంపులు, ఆలోచనలు మీరే స్వాధీనం చేసుకుని అందరము శ్రద్ధగా వినుటకు సహాయం చేయండి. ఈ ప్రార్థన ఆలకించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. అందరూ చెప్పారా? స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గడిచిన కొద్ది వారాలుగా పరిశుద్ధాత్మ చేత నింపబడుట అనే అంశం మీద తీవ్రంగా, వివరంగా, లోతుగా, అర్థవంతంగా పరిశుద్ధాత్ముడు మనకు లేఖనాలు చూపిస్తూ బోధిస్తూ వస్తున్నారు. చివరి ఘడియలు చెప్పుకుపోతుంటే సంవత్సరాలు గడిచిపోతాయి ఆత్మ గురించి. అయినా చివరి ఘడియగా దాదాపు ఈ వారం, ఈ ఆదివారంతో అది ముగించాలని నేనైతే ఆశపడుతున్నాను. దేవుడు మనకు సహాయము చేయునుగాక. సో పరిశుద్ధాత్మ అనే ఒక అనుభవం, పొందుటనే అనుభవం సంఘానికి ఉండాలి, ఉంది అని. ఆ పరిశుద్ధాత్మ ఒక పదార్థం కాదు, ఏదో ఒక జ్ఞానం కాదు, ఏదో ఒక వెలుగు, శబ్దము, వాసన అసలే కాదు. ఆయన దేవుడు, ఆయన వ్యక్తి. ఆయన చూస్తాడు, బోధిస్తాడు, నడిపిస్తాడు, మాట్లాడతాడు. ఆయనను మనము మనలోనికి స్వీకరించాలి. ఆయన మనతో ఉంటాడు, మనలో ఉంటాడు అంటూ లేఖనాలలో వివరంగా వ్రాయబడి ఉన్నాయి. కానీ ఆశ్చర్యకరం, జ్ఞానం ఎక్కువయ్యో జ్ఞానం తక్కువయ్యో, ఒక్కొక్కసారి అతి జ్ఞానం కూడా కొంతమందిని మూర్ఖులుగా, మొండివాళ్ళగా తయారు చేస్తుంది. అలాంటి స్థితి వల్ల, అలాంటి అనుభవముల యొక్క ఆ పరుగులో, వరదలో కొట్టుకుపోతూ నీకు తెలియదు నాకు తెలుసు అనే భావనతో మనిషి స్వనీతి ముసుగు వేసుకుంటే, ప్రభు రోజు చెప్పే పాఠాలు చెబుతాను కూర్చోన్నా, నాకు తెలుసు ప్రభా, నువ్వేం చెప్పక్కర్లేదు, వేరే వాళ్ళని చూసుకో అనే స్థాయికి వచ్చేస్తారు విశ్వాసులు. ఏదేమైనా మనము దేవుని గురించి, దేవుని ఆత్మ గురించి లేఖనంలో ఉన్నట్టుగానే ధ్యానం చేయాలి. దేవుడు అది ఆసక్తి కలిగి ఉండండి అంటే ఆసక్తి కలిగి ఉండాలి. అడగండి అంటే అడగాలి. మీరు పొందుకోండి అంటే పొందుకోవాలి. అది నేను ఇస్తాను అంటే మహాప్రసాదంగా స్వీకరించాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రకటన గ్రంథంలో ఆ మొదటి అధ్యాయంలో ఆ వచనాల్ని చదివించడానికి గల కారణం ఏంటంటే అదొక ఉద్దేశం. ఎందుకంటే ఆయన ఎవరు, ఎక్కడున్నాడు, ఈ హోదాలో ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఎక్కడ సంచారం చేస్తున్నాడు, ఆయన ఏదో చూపిస్తున్నాడు, ఆయన ఏదో చెప్తున్నాడు, ఆయన ఏదో రాయమంటున్నాడు. ఎవరైనా సాక్షాత్తు సృష్టికర్త. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట అంటూ అక్కడ ముగించుకున్నాం. కనుక మరొకలాగా చెప్తున్నా అనుకోవద్దు, మీకు తెలియదని అనుకోవద్దు. ఉపమానాలు తరచుగా ప్రభు ఉదహరించి ఆత్మ సంబంధమైన సత్యాన్ని మనసులో నాటుకుపోయేలాగా చేసేవాడు ప్రభు. కనుక దేవుడు ఉచితముగా ఇచ్చేది, బహుమానంగా ఇచ్చేది, ప్రేమతో ఇచ్చేది, దేవుని చేత సృష్టించబడి ఒక ప్రణాళికతో దేవుని తన సహవాసమునకు ఆహ్వానించుచున్న వారికి ఇవ్వాలనుకున్నది. ఆ సంకల్పం మనము చెవిని పెట్టాలంటే, దానికి మనం విలువ ఇవ్వాలంటే, ఆ ఇచ్చే వాణిని రెస్పెక్ట్గా చూడాలి అంటే, ఆ ఇచ్చే విషయం మీద మనం రెస్పెక్ట్ పెడతాం. దారైపోయే దాన్నయ్య, ఇదిగో బాబు నీకు ఇది ఇస్తాను అంటే ఆఫ్టర్ ఆల్ నువ్వెవరు అనొచ్చు. స్నేహితుడు నీకు ఏదో ఇస్తానంటే ఇప్పుడేం అవసరం లేదురా, నా దగ్గర చాలా ఉన్నాయి అనొచ్చు. బంధువులు ఏదైనా ఇదిగో బాబు నీకు ఇది ఇద్దామనుకుంటున్నానంటే మరొకలా, ఇంకోసారి ఇద్దరిగానండి వస్తాను మీ ఇంటికి అనొచ్చు. ఒకవేళ బిచ్చగాడు ఎలాగో వజ్రాలు ఇవ్వలేడు, స్నేహితుడు ఎలాగో వజ్రాలు ఇవ్వలేడు, బంధువులు ఎలాగా ఇచ్చే స్థాయిలో ఉండరు. అయినా ఒకసారి ఆలోచన చేస్తే, కొంచెం ఆలోచన ఉంటే ఇస్తావా,
ఏమిస్తావు? ఓకే, నిలబడతాను. ఇదిగో ఖర్చు తీసుకో, ఇదిగో అనేటప్పటికి చిరునవ్వు నవ్వి ఇచ్చేవలే అంటూ ముందుకు సాగిపోతా. అవును కదా? అది ఇదిగో వజ్రం ₹1,00,00,000 అనేటప్పటికీ అటెన్షన్, చాలా అటెన్షన్లోకి వస్తా. స్తోత్రం కలుగునుగాక. అంటే ఇవ్వాలనుకున్నది, మనం తీసుకోబోతున్నది, దాని మీద మనం మనసు పెట్టాలి, కావాలి అంటూ తప్పించాలి. దాన్ని ఏమైనా సరే సొంతం చేసుకోవాలని ధ్యాస, తపన ఒక తపస్సుగా మారాలంటే దాని విలువ మనకి తెలియాలి. స్తోత్రం కలుగునుగాక. ఆ పిదప అదలా ఉంచండి. ఆ పిదప అందకన్నా ముందు ఇచ్చేవాడితో మనకు కనెక్షన్ ఉండాలి. ఇచ్చేవాడి హోదా ఏంటి, ఆయన పదవి ఏంటి, ఆయన అధికారం ఏంటి, ఆయన స్థాయి ఏంటి, ఆయన ఎవరు, అది మనం ఎరుగకపోతే నిర్లక్ష్యం చేస్తాం, వాయిదా వేస్తాం. ఇంకోసారి చూద్దాంలే అంటాం. నాకు ఇది ఇప్పుడు వద్దయ్యా బాబు, నన్ను వదిలేయి అని దండం పెడతాం. అవును, కానీ ఎందుకు ఆ మాటలు నేను పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మీతో కలిసి చదివానంటే, ఆత్మచేత నువ్వు నింపబడాలి అని చెప్పేవాడు ఇదిగో ఆయన దేవుడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన నీకు ఇవ్వాలని కృపతో, ప్రేమతో, బహుమానంగా, ఉచితంగా ఇవ్వాలని ఆయన ప్రణాళిక వేశాడు. అది నీకు అవసరమని ఆయన తలంచాడు. కనుక ఆయనే డిసిషన్ తీసేసుకున్నాడు, యూ మస్ట్ హ్యావ్ మై స్పిరిట్ అన్నట్టు. ఇంక అప్పుడు కూడా మనం ఆత్మ గురించి ఆలోచన చేయకపోతే, ఆత్మచేత నడిపించబడాలనే ఆ జిజ్ఞాస అప్పుడు కూడా మనం ప్రారంభం కాకపోతే, రక్షణలో విశ్వాసంతో బైబిల్ చదువుకుంటూ ఆదివారం చర్చికి వెళుతూ ప్రభు బళ్ళు తీసుకుంటూ గడిపేయచ్చు విశ్వాస జీవితం. తప్పేం లేదు, పొరపాటు ఏం లేదు, అది విశ్వాస జీవితమే. కానీ మనం అక్కడ ప్రత్యేకంగా ఏం చూడాలంటే, దేవుడు పాపక్షమాపణ ఇవ్వటమే కాదు బహుమానంగా, నిత్యజీవం ఇవ్వటమే కాదు బహుమానంగా, మహిమలో చోటు ఇవ్వటమే కాదు బహుమానంగా, నన్ను కొడుకుగా స్వీకరించి నాకు తండ్రిగా బాధ్యతలు దేవుడే స్వీకరించటం ఉచితం బహుమానంగా. ఇవన్నీ పొందిన నేను, ఇవన్నీ ఆస్వాదిస్తున్న నేను, వీటన్నిటినీ సొంతం చేసుకుని ఆ భాగ్యం, ఆ ధన్యత అనుభవిస్తూ నిశ్చింతగా బ్రతికే ప్రయత్నం చేస్తున్న నేను, ఇన్ని ఇచ్చినవాడు, ఈ విలువైన దైవికమైన పవిత్రమైన పరసంబంధమైన నిత్యమైనవి ఇవన్నీ కూడా ఉచితం 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 అంటే మహాభాగ్యం అయ్యా అంటూ కళ్ళల్లో నీళ్లతో చేతులు వణుకుపోతుండగా దండం పెట్టి మరీ తీసుకున్నాం. దిక్కు లేదు మాకు తీసుకోపోతే. స్తోత్రం కలుగునుగాక. అలాగా ఆయన అన్నీ ఇచ్చి ఇచ్చి చివరిలో ఒకటి అన్నాడు, ఏమని? ఇది కూడా నీకు ఇస్తా. చాలా ఇచ్చారు, నేను ముందు చెప్పినవన్నీ ఇచ్చారు ఆయన, అన్నీ తీసుకున్నాం. చివరిలో మరొకటి ఉంది, అది కూడా నీకోసమే, తీసుకో అంటే అక్కడ ఆగిపోయి ఇది చాలు అన్నట్టుగా సంఘం ఉంటే, ఇంతకన్నా నాకు ఇంకెందుకు అన్నట్టు విశ్వాసులుంటే, నిజానికి దేవుని కన్నా తెలివైన వారము, దేవుని కన్నా జ్ఞానులము, ఏం కావాలి, ఎంత కావాలి, ఎవరికి కావాలని మనం పరీక్షించుకుంటే మన పరీక్షలు, మన నిర్ణయాలు ఎంత లోతుకు తీసుకుపోయాయో, ఎంత పనికిమాలిన పనులు చేయించాయో, ఎంతగా నష్టాల్లో కష్టాల్లోకి మన సొంత నిర్ణయాలు మనల్ని పడగొట్టాయో మనకు బాగా తెలుసు. కనుక ఇవన్నీ నాకు ఉంటే చాలు, అది నాకు అక్కర్లేదు నోటుతో అనం, కానీ దాని మీద ఇంట్రెస్ట్ చూపకపోవటం, ఆ బహుమానం మీద అసలు దృష్టే పెట్టకపోవటం, ఇదిగో అంటూ అది కూడా చేతుల్లో తీసుకుని ఇట్స్ ఫర్ యూ అంటుంటే అసలు దాని వైపే చూడకపోవటం. నిజానికి భక్తి, ఉపవాసం, ప్రార్థన, ఆరాధన, చప్పట్లు, కోలాహలం అవన్నీ పక్కకు పెడితే ఆయన బహుమానంగా తన ఆత్మనిస్తానని తీసుకుంటుంటే నిర్లక్ష్యంగా ఉండటం, అది దేవుని పిల్లలకు సొగసు కాదు, దేవుని నామానికి అది మహిమ తీసుకురాదు. స్తోత్రం కలుగునుగాక. కనుకనే అటు దేవుడు కూడా ప్రకటించాడు యోవేలు గ్రంథంలో, అంచె దినములలో నేను అందరి మీద అంటే సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తా. యేసు ప్రభు అదే చెప్పారు, నా వలన మీరు విన్నారు ఈ వాగ్దానం, యోవేలు గ్రంథంలో ప్రవచనం. ఆ వాగ్దానం మీరు పొందుకోవాలి, పొందుకునే వరకు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు ప్రభు. లూకా సువార్తలో అడుగుడు మీకు ఇవ్వబడును, వెదుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడునట్టు ప్రార్థన గురించి వివరించే సందర్భంలో కూడా ఈ ఆత్మ సంబంధమైన విషయాన్ని కూడా అక్కడ తీసుకొచ్చాడు.
అలాగే మీరు కూడా తండ్రిని అడగండి, ఆత్మనిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరొక చోట, ఎవరిలో అయితే నేను ఉంటానో, ఎవరైతే నా స్వాస్థ్యంగా వస్తారో, ఎవరితో అయితే నాకు వాళ్ళకి సంబంధం ఏర్పడుతుందో అన్నట్టుగా వారి కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి. జీవజల నదులు ప్రవహిస్తాయి అన్న ఆ అంశం దగ్గర ఆ భక్తుడు, సుభద్ర భక్తుడు అంటాడు, ఆ జీవజల నదులంటే ఏమనుకుంటున్నారు మీరు అని చదివేవాడికి అర్థమయ్యేలాగున యేసుప్రభు జీవజల నది అనే మాట ఎందుకు చెప్తున్నారంటే పరిశుద్ధాత్మ గురించి. స్తోత్రం కలుగునుగాక. మీలో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి. మీలో నుంచి, మీ కడుపులో నుంచి. నా కడుపులోకి, నాలోనికి ఆయన వస్తేనే నాలో నుంచి ఆ నదులు బయటకు వస్తాయి. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయకపోతే ఏదో మత సంబంధమైన ఒక అనుభవం అని చెప్పేసి, తూచని చెప్పేసి నిర్లక్ష్యంగా మన విశ్వాస జీవితాన్ని కొనసాగించి తెలియకుండానే దేవునిని డిస్రెస్పెక్ట్ చేసినట్టు అవుతుంది. దేవుడు ఏవిచ్చినా సరే శ్రేష్టమైనవి ఇస్తాడు, గొప్పవి ఇస్తాడు, ఘనమైనవి ఇస్తాడు. మనకు అవసరం కాబట్టే ఇస్తాడు. స్తోత్రం కలుగునుగాక. అక్కర్లేనివి, ఆడుకోవటానికి పాడుకోవటానికి బొమ్మలాట్లా చేతులు పెట్టి ఆడుకొని తర్వాత పడేయి. నో, దేవుడు అలాగే ఏమి ఇవ్వడు. తాత్కాలికమైనవి ఏమి ఇవ్వడు. హీ సో జెంటిల్, హీ సో క్లవర్, హీ సో వైస్. ఎంత జ్ఞాని, ఎంత ఆలోచన కలిగిన వాడు ఆయన. సర్వజ్ఞాని. తన ప్రజలకు, తన పిల్లలకు, తనతో సంబంధం ఏర్పరచుకున్న తన భక్తులకు, తన స్వాస్థ్యానికి ఆయన ఇప్పుడిచ్చినా పైనుండి ఇస్తాడు. అది శాశ్వతంగా ఉండేది ఇస్తాడు. ఆహారం అయితే ఒక్క పూట లోపలికి వెళ్తుంది, రుచి, తర్వాత ఆకలి తీరింది, తర్వాత ఎనర్జీ, పనిచేసుకోగలిగాను, తర్వాత చెమట రూపంలో, మూత్రం రూపంలో, మలం రూపంలో బయటికి పోయింది. అది ఇచ్చాను, ఆహా ఓహో అని దేవుడు కూడా సంబరపడిపోడు. పక్షులకి ఇస్తున్నాను, పశువులకి ఇస్తున్నాను, పురుగులకి ఇస్తున్నాను. మీరు అలాగ అటువంటి వారు కాకపోయినా వాటి కొరకే నేనున్నానని మీరు అనుకుంటే పొరపాటే. వాటి కొరకే మేము దేవుడు నమ్ముకున్నామంటే మీ అంతా తెలివి తక్కువలే. నేను భూ సంబంధంగా మట్టిలో కాస్త మీ చేతుల్లోకి వచ్చి, మీ కళ్ళ ముందుకు వచ్చి మీకు సంతోషాన్ని ఇచ్చి, ఆ తర్వాత మళ్ళీ మట్టిలోకి పోయి ఇచ్చేసి మిమ్మల్ని సంబరపెట్టాలని కాదు. నేను ప్రత్యేకమైన మీకు ఇవ్వాలనుకుంటున్నాను, పైనుంచి ఇవ్వాలనుకుంటున్నాను, ఆత్మ సంబంధం ఇవ్వాలనుకుంటున్నాను, పవిత్రమైనవి ఇవ్వాలనుకుంటున్నాను, శాశ్వతంగా మీ దగ్గర ఉండిపోయి ఇవ్వాలనుకుంటున్నాను, మిమ్మల్ని పరలోకం తీసుకొచ్చి సహాయం చేసే వాటిని మీకు ఇవ్వాలనుకుంటున్నాను అంటున్నాడు ఆయన. ప్రైజ్ హల్లెలూయా. స్తోత్రం. సంఘం సహజంగా మానవ అవసరం, కోరిక, శ్రమ, శోధన, వ్యాధి, బాధ కేవలం అదే పరిధిగా పెట్టుకుని దేవుని నమ్ముకున్నాను, వస్త్రం దేవుని నమ్ముకున్నాను, ఆరోగ్యం దేవుని నమ్ముకున్నాను, ఆకలి ఆహారం దేవుని నమ్ముకున్నాను, శత్రువులు అమో భయం దేవుని నమ్ముకున్నాను, రేపు ఎలా బ్రతకాలో అంతా ఇలాగ అయిపోయింది. అంతా భూమి మీద సుఖముగా జీవించే నిమిత్తం మాత్రమే దేవుని నమ్ముకోవటం అన్నట్టుగా విశ్వాసులు ఆ బాణీలో, ఆ తీరులో భక్తి చేసుకుంటూ విశ్వాసాన్ని ఆ రీతిగా కాపాడుకుంటున్న తెలివి తక్కువతనం. దేవుడు తాత్కాలికమైన వాటిని మనకిచ్చి, మట్టిలో కలిసిపోయే మట్టిలో కలిసిపోయి మనకిచ్చి, వాటితో పాటు మనము మట్టిలో కలిసిపోతే అంతే, వాళ్ళ పని అయిపోయింది అనుకోవటం కాదు. మన శరీరం మట్టిలో కలిసిపోయినా మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. కనుకనే ఆత్మ సంబంధమైనవి ముందిస్తారు, ఆత్మబలము ముందిస్తారు, మనోబలము ముందిస్తారు, ఆ తర్వాత శరీర బలం ఇస్తాడు. స్తోత్రం కలుగునుగాక. వ్యాధి అయితే ఆలస్యం చేయడు, తప్పక ఆరోగ్యం ఇచ్చేస్తాడు. ఆకలితో చచ్చిపోతుంటే ముందు ఆత్మ పొందు, తర్వాత రొట్టె చూద్దాం అనడు ఆయన. ముందు భోజనం పెట్టేస్తాడు, అందులో సందేహం లేదు. అంతే తప్ప నాకు ఆకలి లేదు, అయినా నా దగ్గర కాస్త కోస్త తినటానికి ఉంది అంటే మాత్రం లేదు నీకు ఇంకో 10 రకాలు పెడతాను రారా విందుకి అనడు ఆయన. అప్పుడు మాత్రం ఆత్మ గురించి చెప్తాడు. స్తోత్రం కలుగునుగాక. సో అలాగున మనం ఆలోచన చేస్తూ ఉంటే మీరు నిర్లక్ష్యం చేశారని అనను, కానీ ప్రభువుని ఎరిగిన వారు, ప్రభువునందు విశ్వాసం వచ్చిన వారు లేఖనానుసారంగా మారు మనసు పొంది, లేఖనానుసారంగా పాపక్షమాపణ నిమిత్తం, లేఖనానుసారంగా బాప్తిస్మము పొంది, లేఖనానుసారంగా అపొస్తలుల బోధ యందును, లేఖనానుసారంగా రొట్టె విరుచుట యందును, లేఖనానుసారంగా
ప్రార్థన చేయుట యందును సహవాసముగా కూడుట యందును ఎడతెగక ముందుకు సాగిపోతున్న విశ్వాసులందరికీ దేవుడు మరొక్కసారి ఆశతో ఆసక్తితో తీవ్రమైన పట్టుదలతో జ్ఞాపకం చేస్తున్న విషయం, ఆత్మ పొందారా? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఆ నిర్లక్ష్యంలో నుంచి బయటకు వచ్చే ఆ ప్రయత్నం మనం చేయాలి. సంస్థలు ఉండొచ్చు, మేము ఆత్మ నమ్మమండి, ఆత్మ నడిపింపు లేదండి, బాప్తిసం తీసుకున్నప్పుడే ఆత్మ వచ్చేస్తారండి, అయినా మా పెద్దలు ఆత్మ గురించి మాట్లాడట్లేదండి. మరికొంతమంది అయితే పరిశుద్ధాత్మ కార్యాలైనా అది పరిశుద్ధాత్మ కార్యమని లేఖనాలు స్పష్టంగా రుజువులు పలుకుతున్నా, ప్రవచనాలు వాటి చుట్టూ నిలబడి ఇది ఆత్మకార్యమని చెప్తున్నా, వెంటనే సంస్థ పెట్టిన అబూజు జ్ఞానం వల్ల, సంస్థ పెట్టిన జ్ఞానం అనుకుంటున్న అజ్ఞానపు తీవ్రత వల్ల పరిశుద్ధాత్మను, దేవుని ఆత్మను, పరమాత్మ కార్యాన్ని దెయ్యపు కార్యమని చెప్పే దమ్ము కొంతమందికి వస్తూ ఉంది ఈ దినాల్లో. ఏది దేవుని కార్యము, ఏది దైవ కార్యము దేవుని పిల్లలకు తెలియదా? స్తోత్రం కలుగునుగాక. ఏది దైవ సంబంధము, ఏది చీకటి సంబంధము దేవుని పిల్లలకు తెలియదా? ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే ప్రభువు చెప్తున్నారు యోహాను సువార్తలో, నా గొర్రెలకు నా స్వరము తెలుసు, నా నడిపింపు వాటికి తెలుసు, నేను ముందు వెళతాను, అవి నా వెనకాలే వచ్చేస్తాయి, నన్ను ఇట్టే గుర్తుపట్టేస్తాయి. స్తోత్రం కలుగునుగాక. అంత హామీగా ధీమాగా యేసు ప్రభు తన గొర్రెల గురించి, తాను కాపరిగా తన కాపుదలలో వెళ్తున్న గొర్రెల గురించి అంత ప్రత్యేకమైన రికగ్నిషన్ సర్టిఫికెట్ లాగా ఇస్తున్నాడంటే, ప్రభు నమ్ముకున్నాము, రక్షణ పొందుకున్నాము, మాకు ఈ సంస్థ, మాకు ఈ చర్చి, మేము ఇంతమంది అని చెప్పుకుంటున్న వారు దేవుని కార్యమేంటో దెయ్యపు కార్యమేంటో తెలియదా? దేవుని స్వరం ఏంటో దెయ్యపు స్వరం ఏంటో తెలియదా? దేవుని నడిపింపు ఏంటో దెయ్యపు నడిపింపు ఏంటో తెలియదా? అయ్యయ్యో. కనుకని యేసు ప్రభు ఏ తీవ్రతతో ఆ మాట వ్రాయించారో లేఖనాల్లో కానీ, మనుష్య కుమారుని దూషించి దూషించి దూషించిన మీకు ఆ క్షమాపణ ఉందేమో కానీ, పరిశుద్ధాత్మ దూషిస్తే ఆ పాపమునకు క్షమాపణ లేదు అన్నాడు. అంటే అపవాది తంత్రాలు మారేవాడని యేసు ప్రభువే చెప్పారు. వాడు దొంగలించడానికి వస్తాడు, చంపటానికి వస్తాడు, నాశనం చేయటానికి వస్తాడు. ఈ మూడు అంటే ఆ పనులని కాదు, ఈ మూడు తర్వాత చేస్తాడు. దేని తర్వాత? ఆ ముందుది ఏం చేస్తాడు? దేవునికి నీకు మధ్య ఉన్న కనెక్షన్ తెంచేసి అప్పుడు నీ దగ్గర ఉన్నవన్నీ దొంగలిస్తాడు. అప్పుడు నిన్ను చావు దగ్గర తీసుకుపోతాడు. అప్పుడు నీ ఆత్మను నాశనంలోకి లాక్కుపోతాడు. వాడు దొంగలించకుండా ఉండాలంటే, చావు దగ్గర తీసుకెళ్లకుండా ఉండాలంటే, ఆ నాశనమునకు పోయే స్థితి నాకు రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఏముండాలి చెప్పండి? దేవునితో నాకు కనెక్షన్ ఉన్నప్పుడు ఈ మూడు చేయలేడు. స్తోత్రం కలుగునుగాక. కనుక ఈ మూడు వాడు సులువుగా విశ్వాస జీవితాల్లో చేయాలి అంటే దేవునితో ఉన్న కనెక్షన్ వాడు తెంచేస్తాడు. ఎందుకంటే కాపాడువాడు, కొనుకోడు, నిద్రపోడు, నిన్ను విడువను, ఎడబాయను, నిన్ను ముట్టినవాడు నాకు అనుగుణుడు ముట్టినట్టే అన్నట్టుగా ఎన్నో వాగ్దానాలు, లేఖనాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. కనుక ఈ ఆత్మ గురించి సంఘానికి తెలియకుండటం దేవునికి ఇష్టం లేదు. అటు కొరింథీ సంఘానికి పౌలు కూడా అంటారు, ఆత్మ గురించి, ఆత్మ నింపుదల గురించి, ఆత్మ వరాల గురించి. గలతీ సంఘానికి ఆత్మ ఫలముల గురించి మీరు తెలియకుండా ఉండకూడదు, మీరు తెలుసుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. మరొక చోట పౌలు యోహాను బాప్తిజం పొందిన శిష్యులతో అంటాడు, మేము కూడా దేవుని పిల్లలమే, మేము కూడా యెహోవా భక్తులమే అంటూ శిష్యులుగా ఆ సమావేశాల్లో కూర్చుంటే వెంటనే అపొస్తలుల కార్యంలో పౌలు అంటాడు, ఏమని? బాప్తిజం తీసుకున్నామంటున్నారు కదా. అవునండి అయ్యా. ఎప్పుడు? పలానా కాలం. మరి అప్పుడు పరిశుద్ధాత్మ పొందారా అంటాడు. బాప్తిజం తీసుకున్నారా? ఓకే. పరిశుద్ధాత్మ పొందారా అంటే అదేంటి, మాకు తెలీదు, ఎవరు మాకు చెప్పలేదు. పరిశుద్ధాత్మ పొందారా అంటే పరిశుద్ధాత్మలో కూడా బాప్తిజం పొందారా అని. యోహాను సువార్తలో బాప్తిజం ఇచ్చే యోహాను గురించి, యోహాను సువార్తలో, యోహాను సువార్త రాసింది బాప్తిజం ఇచ్చే యోహాను కాదు. వీ హ్యావ్ టు అండర్స్టాండ్. తల ఛేదించబడిన యోహాను, హేరోదు చక్రవర్తి ఓ విందు చేస్తుండగా కూతురు మనస్సు రగిలింపచేస్తూ నాట్యం చేసినప్పుడు ఏం కావాలో అడుగన్నప్పుడు తల్లి భయంకరమైన దురాలోచనతో
యోహాను తల ఇమ్మని చెప్పు మీ నాన్నను అని అడిగమని చెప్పింది. రాజు ఆశ్చర్యపోయాడు, భయపడిపోయాడు. యోహాను తల కొట్టించి తెమ్మన్నాడు. అప్పటికే చెరసాల్లో ఉన్నాడు యోహాను. ఆ యోహాను కాదు, ఈ యోహాను సువార్త రాసింది ఆ యోహాను కాదు. ప్రైజ్ ది లార్డ్. సో ఆ యోహాను యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చుచుండగా ఈ ప్రకటన చేశాడు, నేనైతే మీకు నీళ్లల్లో బాప్తిస్మం ఇచ్చుచున్నాను కనుక పాస్టర్లో, సువార్థికులు, వీళ్ళు వాళ్ళు, సంఘ పెద్దలు, ఓకే గో హెడ్, మనుషులు నీళ్లల్లో బాప్తిస్మం ఇస్తారు. కానీ నా వెనుక వచ్చుచున్నవాడు, నాకన్నా ముందున్నవాడు, వాళ్ళు చెప్పులు వారిని విప్పటానికి కూడా నాకు యోగ్యత లేదు అంటున్నట్టుగా ఆయనైతే, నేనేమో నీళ్లలో ఇస్తున్నాను, ఆయనైతే నా వెనక వస్తున్నాడు నాకు అలాగే మానవ శరీరంతో. ఆయన ముందు నేను మార్గం సరళం చేయడానికి వచ్చాను. కేక వేస్తున్న ఒక శబ్దం, స్తోత్రం కలుగును గాక. ఆయన మిమ్మలను పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ బాప్తిస్మం ఇస్తాడు. బాప్తిస్మం అంటేనే నీళ్లలో ముంచటం. బాప్తిస్మం అంటేనే మొత్తం మనిషి కనపడకుండా తడి నీరు ఆవరించేయటం బాప్తిస్మం. స్తోత్రం కలుగునుగాక. ఎవరైనా ఆత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇచ్చేవారు ఎవరు? యేసు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో ఇంత క్లియర్గా, ఇంత క్లారిటీగా రక్షణ పొందిన అనుభవం ఉంటే ఉండొచ్చేమో కానీ, రక్షణ పొంది సమయంలోనే ఆత్మ పొందిన అనుభవాలు ఉంటే ఉండొచ్చేమో కానీ, బాప్తిజం తీసుకోకముందే సువార్త వింటున్నప్పుడే ఆత్మను దేవుడిచ్చిన అనుభవం కొన్నేళ్ళు ఇంట్లో ఉన్నట్టుగా అపొస్తలుల కార్యాల్లో ఉన్నా కానీ అదొక ప్రత్యేకమైన అనుభవము. స్తోత్రం కలుగునుగాక. సో ఇక నేను అక్కడితో ఆపేస్తున్నా. కనుక మీరు ప్రభుని అంగీకరించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది సంఘములు ఎదుగుచున్న వారైతే, ప్రభు రాకడకు సిద్ధపడుతున్న వారైతే, దేవుడు అనుగ్రహించినవన్నీ పొందుకున్నాము, ఇంకా మాకు ఎన్నో ఇవ్వాలని ఆశపడుతున్నాము అని ఆలోచనతో ఉన్నవారైతే, దేవుడిది మీకు ఇవ్వాలనుకుంటున్నారు, మీరు దీని మీద మనసు పెట్టారా అని పరిశుద్ధాత్ముడే ఆ మాటలు మనకి చెప్పిస్తున్నారు. కనుక ప్రభునందు పిల్లలు, సహోదరులు, సహోదరీలు, అనుభవాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. అది పొందటంలో మీరు వెనకబడొద్దు. ఇచ్చేవాడు ఇవ్వటానికి ఇష్టపడుతుంటే తీసుకోవటానికి సంతోషంగా ఉండాలి మనం. అయినా ఇచ్చేవాడు దారిపోయి దానయ్య కాదు, మహాదేవుడు. స్తోత్రం కలుగునుగాక. అదేదో నాకు పెద్ద గోల్డెన్ కోట్లాగా కాదు నాకు ఇవ్వటం. నాకైతే టోపీ, ఆ టోపీ పెట్టుకుంటే నేను బాగుంటానని కాదు ఆత్మనివ్వటం. లేదా ఆత్మ నాలో ఉంటే ఒక ధనవంతుడిగా నేను ఎక్కడో ఆకాశంలో తిరుగుతాను అని కాదు. అక్కడ నాకు ఆత్మ అవసరం. ఎందుకు? ఆత్మ సంబంధమైన జీవితం శరీరంలో ఉన్నప్పుడు జీవించటం అసాధ్యం. శరీరం అడ్డుపడుతుంది ప్రతి దానికి. ఆత్మ అంటే శరీరం కాదంటుంది. తుచ్చమైన వాటి కొరకు పరిగెత్తమని శరీరం ఆకర్షిస్తుంది. వాటిని జయించాలంటే, శరీరంలో నొక్కాలంటే మన ప్రార్థన ఉపవాసాలు కూడా అప్పుడప్పుడు సరిపోకపోవచ్చు. కనుక నిత్యము మనకు బలం అందించే ఆ పరసంబంధమైన ఆత్మ బలము, ఆత్మను మనం పొందుకుంటే మన ఆత్మీయ జీవితాన్ని తొట్టిల్లకుండా నడిపిస్తాడు. తొట్టిల్లిన చటాలను చేయి పట్టి పైకి లేవనెత్తుతాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో యోవేలు గ్రంథం ద్వారా యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు చెప్పారు ఆత్మ అవసరం గురించి. యేసు ప్రభు కూడా ఆత్మ అవసరం గురించి చెప్పారని మనం లేఖనాలు చదువుకున్నాం. అలాగే చివరికి యేసు ప్రభు, అపొస్తలులు కూడా ఆత్మను ఎందుకు పొందుకోవాలి అనేది కూడా అక్కడ వివరించేశారు. కొంతమంది ఆత్మను పొందుకున్న తర్వాత వాళ్ళందరూ ఫస్ట్ క్లాస్ సిటిజన్స్ అయిపోయామనుకుంటారు. విశ్వాసుల్లో ఒక అవగాహన, అపోహనను కానీ ఒక తక్కువ ఆలోచన. ఆత్మ పొందిన వారు సెకండ్ క్లాస్ లేదా థర్డ్ క్లాసు దేవుని పిల్లలు, సిటిజన్స్ ఆఫ్ హెవెన్, పరసంబంధమైన పౌరులు. ఆత్మను పొందలేదా, ఓహో అంటే నువ్వు థర్డ్ క్లాస్ సిటిజన్ అన్నట్టుగా కొంతమంది వ్యక్తీకరిస్తారు. కొంతమంది సెకండ్ క్లాస్ సిటిజన్, ఏదో దానికి ఏదో అనుభవం ఉంది. కానీ ఆత్మ పొందిన వారు వీఆర్ స్పెషల్ ఇన్ జీసస్. దేవుడు మాకు ఆత్మనిచ్చారు, వీఆర్ స్పెషల్, టాప్ లెవెల్లో ఉన్నాం అన్నట్టుగా అతిశయపడి అదేదో పదవిగా, హోదాగా, అనుభవంగా మీరిక్కడ నేనిక్కడ అంటూ ఈవెన్ సంఘంలో కూడా ఆత్మ పొందిన వారు, ఆత్మ పొందని వారిని హీనంగా చూసే సన్నివేశాలని చూశాను. హీనంగా వాళ్ళని మాట్లాడేటటువంటి సంఘటన చూశాను. విచారకరం. స్తోత్రం కలుగునుగాక.
ఒక దేవుని బిడ్డ ఆత్మను పొంది అతిశయిస్తూ తగ్గింపున నీకు అవసరమో, సాత్వికుడను, నేను దీన మనసు కలవాడను, నా పేరు పెట్టబడి నా ప్రజలు తమను తాము తగ్గించుకోవాలి, దేవుడు హెచ్చించే కొలది ఇంకాను ఆయన పాదం దగ్గర కూర్చోడానికి ఇష్టపడాలి. అలా తగ్గింపు జీవితం అలవాటు చేయటానికి ఆత్మీయంగా స్వనీతిలో పడి రెచ్చిపోకుండా విశ్వాసులు వాళ్ళను తగ్గించి ప్రభు పాదాల దగ్గర ఎప్పుడు కూర్చోబెట్టి, నా శక్తి కాదు, నా నీతి కాదు, నా పవిత్రత కాదు, యేసయ్య అంతా నీ కృప చొప్పని ఈరోజు ఇవన్నీ పొందుకుంటున్నాను అంటున్నవాడు సంఘములో తోటి విశ్వాసిని, ఆత్మ పొందిన అనుభవం లేనటువంటి వ్యక్తిని మరొకలాగా వెనక్కి కూర్చో, ముందు కూర్చో, గుమ్మం బయట కూర్చో, నీకు ఇందులో పాలు పంపలేవు అంటూ అదేదో సిద్ధాంతంలాగా, అదేదో పెంతుకోస్తు అనుభవంలాగా కూడా అంత దూరం పోతున్నారు. స్తోత్రం. అలాగ దూరం పెడితే అప్పుడైనా రోషం వస్తుంది, అప్పుడైనా మనసు నొచ్చుకుని నాకు అది కావాలని అడుగుతారు, అందుకే మేము దూరం పెడుతున్నామండి కొంతమంది అలాంటి భావన వ్యక్తీకరించవచ్చు. ఏది ఏమైనా ప్రభు ఎప్పుడు దూరం పెట్టరు. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. సో చకచక కొన్ని మాటలు చదువుతూ కొన్ని రిఫరెన్స్లు మీకు చెబుతూ ప్రభు వాళ్ళ దగ్గరికి మీరు నేను కలిసి సాగిపోదాం. అయినను ప్రభు బళ్ళ దగ్గరికి అయితే దాహం వేస్తే తీర్చుకోవటానికి ఆ బాణ దగ్గర పరిగెత్తినట్టు వెళ్ళకూడదు. మనం ఆకలిస్తే అమ్మో అంటున్నట్టుగా రోడ్డు పక్కనున్న ఏదో కొనుక్కోవటానికి పరిగెత్తినట్టు కాదు. మనం బాగా తీక్షణంగా అడ్డుంటే కాసేపు నీడ చెట్టు కోసం చూసి చటాలు నిల్లి మళ్ళా నోవే. ప్రభు బళ్ళను ఒక ఉద్దేశంతో, ఒక శ్రద్ధతో, ఒక అవగాహనతో నా ఆత్మీయ స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ, నా శారీరక బలహీనతను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయనెవరు, నేనెవరిని, ఆయన నీకు ఏమవుతాను అంటూ ఈ కృప నాకు ఇచ్చాడు కనుక అనే కృతజ్ఞతతో మనము ఆయన శరీరమైన రక్తాన్ని సమీపించాలి. ఆ ధ్యాస ఆలోచన లేకుండా పరుగు నుంచి అయ్యగారుండి ప్రసాదం అన్నట్టుగా ఇచ్చేవారు ఇస్తుంటారు, పుచ్చుకునేవారు పుచ్చుకుంటారు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి వచ్చినవారు నేను త్రోసివేయను అన్నాడు కనుక ఆయన దేవుడు చూసుకుంటారు అంటూ ఇచ్చేవారు ఇచ్చేస్తారు, ఇప్పించేస్తారేమో. కానీ ఆలోచన చేయాలి. దేవుని పిల్లలు ఎప్పుడైతే దేవుని పిల్లలు అవుతారో ఆయన తన జ్ఞానాన్ని ఇస్తూనే ఉంటాడు. దేవుని పిల్లలు అవగానే ఎల్కేజీ, ఆ తర్వాత అపొస్తలుల బోధ ద్వారా యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అంటే అర్థమవుతాను చెప్తున్నాను. దేవుడు అలా తన గురించి ప్రత్యక్షతలు ఇస్తూ, తన యొక్క ప్రత్యక్షతలు మనకు అవగాహన అయ్యేలాగున్న ఆత్మ సంబంధమైన పాఠాలు నేర్పిస్తూ, దేవునికి దూరం మనం కాకుండా దేవునికి దగ్గరయ్యే ప్రయత్నం చేయటానికి ఆయన ఆ పాఠాలు చెప్తారు. కానీ విచారకరం, ఆత్మ సంబంధంగా పోరాడి, ఆత్మ సంబంధంగా పరుగులు పెట్టి, ఆత్మ సంబంధంగా ప్రభుతో పెనుగులాడి, ఆత్మ సంబంధంగా ప్రభు పాదాలు పట్టి పెనవేసుకుని, ఆత్మ సంబంధంగా కన్నీళ్లతో ప్రభు పాదాలు కడిగిన మనం ఆత్మీయతలు ఎదుగుతున్నామని చెప్పుకుంటూ దేవుని కార్యాలను, దేవుని ఈ విధి విధానాలను నిర్లక్ష్యం చేస్తూ అనా కానీ అద్దనా కోసం అన్నట్టుగా అంత తేలికగా రారమ్మని బలిపీఠాలు అవసరం లేదు, ఇత్తడి గంగాళంలో నీళ్లతో కాళ్ళు కడుక్కోవాల్సిన పని లేదు, ఆ బలిపశువుని ఇలా చంపాల్సిన పని లేదు, రక్తం ఇలా ప్రోక్షించాల్సిన పని లేదు. నిజానికి అలా రావాలి అన్నట్టు పాత నిబంధన. ఆయనే పైనుంచి కిందకి తెర చించేసి నువ్వేం ఆలోచన చేయక్కర్లేదు, ఎలాగున్నా వాళ్ళ లోపలికి వచ్చాయి, ఇప్పుడు వచ్చాయి, త్వరగా వచ్చాయి అన్నట్టుగా తెర చింపేసి ఆయన రారమ్మని పిలుస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎంతగా రారమ్మని పిలిచినా, అలాంటి హడావిడిగా చురుకుగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఒడిలో వాలిపోయి నేను పిల్లలం అయిపోయినా ఆ తర్వాత ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ఇప్పటి నుంచి నువ్వు నా కొడుకు అయ్యావు, కూతురు అయ్యావు, నువ్వు ఎలాగుండాలో నేర్పిస్తా, నేర్చుకోరా బాబు అంటాడు. స్తోత్రం కలుగునుగాక. అది వాక్యంలో ఎదగటం, అది ఆత్మీయంగా ఎదగటం. కానీ రక్షణ పొందిన తర్వాత విశ్వాసుల వైఖరి, సంఘముల వైఖరి, పెద్దల వైఖరి, సంఘ కాపర్ల వైఖరి, మత నాయకుల వైఖరి ఎంత దూరం పోతుందో, ఎక్కడికో పోతుందో. ఏంటో అతిశయం, ఏంటో హామీ, ఏంటో ధీమా. దేవునితో మా కనెక్షన్ ఉంది కాబట్టి కనెక్షన్ ఉంది, కానీ ఆ కనెక్షన్ బలపరచుకోమని చెప్తున్నాడా, బలహీనపరచుకోమని చెప్తున్నాడా? ఆ కనెక్షన్ దొరికింది. కనెక్షన్ పేరే తండ్రి బిడ్డల సంబంధం. భగవంతుడు భక్తుడు సంబంధం కాదది, గురువు విద్యార్థి సంబంధం కాదది. భగవంతుడు భక్తుడు, గురువు శిష్యుడు, ఆ సంబంధానికి ప్రమోషన్ ఇచ్చాడు దేవుడు. భగవంతుడే నీకు తండ్రిలాగా దిగొచ్చేస్తాడు. భక్తునిగా నిన్ను దూరం పెట్టకుండా సొంత బిడ్డగా నిన్ను చూసుకుంటాను అంటున్నాడు. కనుక ఏ స్థాయిలో ఆయన మాట వినాలి,
ఏ స్థాయిలో చెప్పినట్లు చేయాలి, ఏ స్థాయిలో సన్నిధిలో చేతులు కట్టుకుని డాడీ చెప్పు ఏం చేయమంటావు అంటూ ఎలాగ వినయం విధేయత నేర్చుకోవాలి. ఇదే కదా అపొస్తలుల బోధ. ఇందుకే కదా సంఘానికి బోధ అవసరం. ఏదో పురాణ కాలక్షం వెళ్ళి కాసేపు దేవుని మాటలు విని చెంపలేసుకుని కాసేపు అది కడుక్కుని ఇది కడుక్కుని వచ్చేద్దాం అనే తీరులో ఆ హైందవ భక్తి విధానాన్ని కూడా వదిలించుకోలేక ఇక్కడికి వచ్చాక కూడా ఈ దివ్యమైన ఆత్మ సంబంధమైన విశ్వాస సంబంధమైన తండ్రి బిడ్డల ప్రేమ సంబంధాన్ని, సిలువ సంబంధాన్ని తుచ్చమైన మత నిబంధన నియమాల మాదిరిగా కిందకి దిగజార్చేస్తున్నారు విశ్వాసులు. ఇది కూడా అపవాది తంత్రం. చర్చిలో ఉన్నారు కదా, పడుకున్నా పర్లేదు, చర్చిలో ఉన్నారు కదా, వినకపోయినా పర్లేదు, బైబిల్ చేత్తో ఉంది కదా, తెరవకపోయినా పర్లేదు, మనసులో అనుకుంటున్నారు కదా యేసు యేసు అనుకుంటూ అదే ప్రార్థన అనుకుంటాడు దేవుడు, నువ్వేం అడావుడు చేసేకు అంటూ అపవాది అక్కర్లేని మాటలన్నీ చెప్పి దేవుళ్ళు నువ్వు నేను బలపడకుండా స్థిరపడకుండా జారిపోయేలాగున వాడు ఎప్పుడు కూడా ఏదైనా తోటలోంచి ఆదామవ్వలను బయటకు వచ్చేలాగున వాడేమి పగ్గాలు వేసి ఊరిలేసి బయట ఏదో వెండి బంగారం చూపించి ఇస్తాను రండి అని పిలవలేదు. లేదు దేవుని మాట జ్ఞాపకం చేశాడు, వంకరగా మాటను తిప్పాడు, వంకర పని చేసేలా చేశాడు. వేడు రమ్మని లేదు, వాళ్ళే బయటకు పోయేలా దేవుని చేత నెట్టివేడే స్థాయి తెచ్చుకున్నారు వాళ్ళు. అపోజింతలు ఇప్పుడు అలాగే ఉంటాయి. మన అనుమతి లేకుండా మనల్ని ఏం చేయడాడు. ఎందుకంటే మన మీద యేసు రక్తం ఉంది. స్తోత్రం కలుగును గాక. మనం అవకాశం ఇస్తే, మనం పర్మిషన్ ఇస్తే, మనం వినటం ప్రారంభిస్తే, వాడు చెప్పింది అర్థం చేసుకుంటూ అవును కదా అనుకుంటూ అడుగు వేస్తే నెక్స్ట్ ఇంకా ఏదైనా తోటలోంచి బయటకు వెళ్ళినట్టుగా విశ్వాసులు కాకుండా పోతాము అని నేను అనను. కానీ అంత పెద్ద మాట నేను మాట్లాడను, కానీ అంత పెద్ద మాట మాట్లాడి కృంగిపోయేలాగా నేను చేయను. కానీ ఎందుకంటే ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఎప్పటికీ నువ్వు నా కొడుకువే అంటూ చిన్న కొడుకు తిరిగి వచ్చిన సందర్భంలో ఆ తండ్రి స్పందించిన తీరును ప్రభువే ఉపమానంగా చెప్పిన రీతిని బట్టి తండ్రికి నేను దూరమైనా ఆ తండ్రి నన్ను ఎప్పుడు కొడుకుగానే చూస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ లేఖనాలు బట్టి చూస్తే పరిశుద్ధాత్ముడు తండ్రి ఇవ్వాలంటున్నాడు, యేసు వెళ్ళి అడుగుతానంటున్నాడు, తండ్రిని వేడుకుంటాను ఆయన ఇస్తాడు అంటున్నారు. బాప్తిసమిచ్చే యోహాన్ అన్నాడు తండ్రి ఇచ్చేవాడైనా పంపేవారెవరు? యేసు ప్రభు. స్తోత్రం కలుగునుగాక. సో అది పొందుకోవాలి అని చెబుతూ చివరిగా నేను ఈ మాటలు త్వరగా చెప్తానన్నాను కదా, 1, 2, 3, 4 అని అంకెలు చెప్తానో లేదో తెలియదు, ఆ వరుసల్లో జ్ఞాపకమటలే తెలియదు. కానీ ఎంత అవసరం లేకపోతే దేవుడు ఆత్మను పొందమని అంత తీవ్రంగా స్పందిస్తాడు. అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో అనుకుంటాను కదా, ఫిలిప్పు సువార్త చెప్పటానికి ఆ సమరయ ప్రాంతానికి అన్య జనాంగ మధ్యకి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటే జ్ఞానులందరూ దూరంగా ఉన్నారు. కానీ పెద్దంటి స్త్రీలు, గొప్పంటి స్త్రీలు, ధనవంతులు, మాంత్రికులు అందరూ కూడా పోగే సువార్త మామూలుగా బజార్లో ఉన్నట్టు విన్నారు. అద్భుతం. గుడ్డివాళ్ళు చూస్తున్నారు, మోగవాళ్ళు మాట్లాడుతున్నారు, దయ్యాలు కేకలేసి పారిపోతున్నాయి, కుట్టివాళ్ళు పరుగులు పెడుతున్నారు. ఫిలిప్పు నిలబడి యేసు నామములో అంటున్నాడు, కార్యాలు జరిగిపోతున్నాయి. స్తోత్రం కలుగును గాక. అలాగున యేసునందు చాలామంది విశ్వాసం ఉంచారు. చాలామంది గొప్పంటి స్త్రీలు కూడా వారు యేసునందు విశ్వాసం ఉంచి ప్రభువునందు బాప్తిజం తీసుకున్నారు. అదే సమయంలో గారడీ సీమోను కూడా నా దగ్గర ఉన్న మ్యాజికల్ శక్తి కన్నా ఇక్కడ నేనేమో ఇదిగో ఇసుకని నేను లడ్డూ చేస్తున్నా, ఇది చేసి అది చూపిస్తున్నా, ఇవన్నీ కూడా దెయ్యపు శక్తులు. కానీ గుడ్డివాడి కళ్ళు రావటం ఇది మామూలు మ్యాజిక్ కాదు, ఇది సృష్టికర్త చేయాలి. స్తోత్రం కలుగును గాక. మగవాడికి నోటి మాట ఇది మ్యాజిక్తో వచ్చేది కాదు, సృష్టికర్తే ఎంటర్ అవ్వాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక శక్తి కావాలి నాకు. అయితే యేసు ప్రభువే దేవుడు అంటూ ఆయన కూడా బాప్తిసం తీసుకునే సన్నివేశం మీకు గుర్తుంది కదా. మరలా వచ్చిన చదవండి. ఈ విషయం యెరూషలేం హెడ్ క్వార్టర్స్లో అపొస్తలులకు తెలిసింది. సమరయ ప్రాంతంలో చాలామంది ప్రభువుని నమ్మేసుకున్నారు, బాప్తిసం తీసేసుకున్నారు. స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, మాంత్రికులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. చాలామంది ప్రభువుని నమ్మేసుకున్నారు. అమ్మో ఎంత బాగుందో అని వాళ్ళు చాలా బాగుంది ప్రభువాని స్తోత్రం అని ఊరుకోలేదు. వెంటనే వాళ్ళందరూ సమావేశమై పేతురు యోహాన్లను ఏం చేశారట, మీరు త్వరగా వెళ్ళి ఎక్కడైతే సువార్త చెబితే నమ్మి బాప్తిసం తీసుకున్నారో అక్కడికి మీరు త్వరగా వెళ్ళండి. ఇప్పుడైతే ర్యాకెట్లు విమానాలు వచ్చేమో, కానీ త్వరగా అంటే వీళ్ళున్నంత వేగంగా వెళ్ళమని చెప్పారు. వాళ్ళు వచ్చి ఏం చేశారంటే త్వరగా వీళ్ళందరికీ షేక్ హ్యాండ్ ఇవ్వండి, తెల్లబట్టలు వేసుకోమని చెప్పండి. కాదు, ఒక ప్రత్యేకమైన అంశం వాళ్ళు తెలుసుకోవాలి, అది చెప్పిరండి అన్నారు. ఏంటట, మీరు బాప్తిసం తీసుకున్నారు కదా ఫిలిప్పు ద్వారా, అలాగున పెద్దల ద్వారా, ఇప్పుడు మేము వచ్చాము యెరూషలేం నుంచి, మీరు పరిశుద్ధాత్మను పొందాలి అన్నారట.
ఆ పరిశుద్ధాత్మ గురించి వివరించారట. వాళ్ళ ఆసక్తి చూపగానే చేతులు వేసి ప్రార్థించారట. పరిశుద్ధాత్మ వారి మీదకి దిగొచ్చాడట. స్తోత్రం కలుగునుగాక. బాప్తిజం తీసుకున్నప్పుడే, మారు మనసు పొందినప్పుడే పరిశుద్ధాత్మ వచ్చేసినట్టే. మీరేంటండి రిఫరెన్స్లు చెప్పి పొందండి 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 అంటూ విశ్వాసుల ముక్కు నేలకు రాచేలా చేస్తున్నారు? ఎక్కడుంది చెప్పండి అంటారు. అలాంటి సన్నివేశాలు చూస్తే ఆ గారడీ సీమోను మారు మనసు పొందే కదండి బాప్తిజం తీసుకున్నాడు. బహుశా ఫిలిప్పే ఇచ్చాడేమో బాప్తిజం నీళ్లలో. ఆత్మచేత నడిపించబడే ఫిలిప్పు ఈ గారడీ సీమోను ఇంకా మారలేదు అని చూడాలి కదా, ప్రభు బయలుపరచాలి కదా. ఆ సమయానికి పశ్చాత్తాపంతోనే నీళ్లలోకి వచ్చాడు. అప్పుడే బాప్తిజం తీసుకున్నాడు. అంటే మరి నేటి దినాల్లో వాదం వివాదం చర్చలు లోతుగా వెళ్ళిపోతున్న ఈ దినాల్లో మరి అప్పుడే ఫిలిప్పు, అప్పుడే పేతురు, యోహాను మళ్ళీ వచ్చే ప్రయాసం ఎందుకండి? అంత దూరం నుంచి పరిగెత్తి రావటం ఎందుకండి? పరిశుద్ధాత్మ గురించి బోధ చేయటం ఎందుకండి? మీ నీళ్ళు వాసం పొందారా అని పరిశుద్ధాత్మ పొందేసినట్టే అని చెప్పిపోవటానికి రావాల్సింది. మరి నేటి దినాల్లో థియాలజీ అనుభవము అది లేదు ఉంది అంటూ దాదాపు కాళ్ళల్లో పట్టుకోవటం ఒకటే తక్కువ. ఒకరినొకరు దూషించుకుంటూ, ఒకరినొకరు హింసించుకుంటూ ఇండైరెక్ట్గా దేవుని కార్యాలను, దేవుని నడిపింపును, దేవుని ఆత్మ కొమ్మరింపును కూడా వ్యతిరేకిస్తున్న దినాలు. దేవా క్షమించు, దేవ మాకు జ్ఞానం దయచేయి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీకు అభ్యంతరం లేకపోతే రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెబుతా. హల్లెలూయా. అమ్మ మాట ఎంత సీరియస్గా తీసుకుంటావో లేదో నాకు తెలియదు. పక్కింటి అమ్మ మాట ఎంత సీరియస్గా తీసుకుంటావో లేదో నీ ఇష్టం. నీ కన్న తల్లి మాట ఆదేశమో ఆజ్ఞో సలహాయో గద్దింపో ఏంటో, నీ కన్న తల్లి మాట ఎంత సీరియస్గా తీసుకుంటావో ఆ లింకును బట్టి. పక్కింటి అమ్మ నీకు తెలుసు, ఆమె మాటను ఏ లెవెల్లో తీసుకుంటావో నాకు తెలియదు. ఎదురింటి అమ్మ మాట ఏ తీరులో తీసుకుంటావో తెలియదు. దారిపోయే ఎవరో అమ్ముకునే స్త్రీ ఏదో నీకు చెప్తుంది, ఆమె మాట ఎంత లెక్క చేస్తావో ఏంటో నాకు తెలియదు. ఇదేం పనమ్మా, ఆడబిడ్డవై ఉండి అని అమ్ముకుంటూ పోయి ఆమె ఏదన్నా చూసి చెప్పొచ్చు, ఇదేం పని, ఇలా కాదు కదా అంటూ. ఆమె మాట ఎలా లెక్క చేస్తావో ఏంటో నాకు తెలియదు. కానీ సృష్టికర్త మాట లెక్క చేయాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆఫ్ కోర్స్ హి ఈజ్ గాడ్. లెక్క చేయకుండా నేను దండం పెడితే ఎందుకంత అన్నాలని ప్రభు అడుగుతాడు. నీ ఇష్టం వేరు, నా ఇష్టం వేరు, నా జీవితం ఇది అంటూ దండాలు పోటు భక్తి చేస్తూ కొండలెక్కి నిధుల్లో మునిగి అది చేసాం ఇది చేసాం రక్తాలు గార్చాము, మా మతం ఇది, మా జెండా ఇది, మా గుడి ఇదంటూ ఎందుకండి పోట్లాట? నీ బ్రతుకులో వంకర్లన్నీ సరి చేసుకుని నా మాట వింటే నువ్వు బ్రతుకుతావు, నీ బ్రతుకు శాశ్వతంగా మోక్షంలోకి వస్తుందని ప్రభు చెప్తే బ్రతకటం విషయంలో నాకు అనవసరం. జెండా పట్టుకుంటా, కత్తి పట్టుకుంటా, గుడిలోకి వెళ్తా, దాడి చేస్తా, చంపుతా, దేవుడు నాకు బహుమానం ఇస్తాడంటూ ఉండే కొన్ని శ్రేష్టమైన విధి విధానాలు. విమర్శను కాదు, ఆలోచన చేయాలి మనం. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిజానికి నేటి దినాల్లో ఆ సంస్థలంటూ మా డినామినేషన్ అంటూ ఎప్పుడూ మేము ఇలాగండి, మేము నమ్మమండి ఆత్మ నడిపింపు ఉందని, మేము నమ్మమండి పరిశుద్ధాత్మ ఎప్పుడు పొందేసుకుంటాం, నీళ్లలోకి మునిగినప్పుడే అంటూ అలాగ వాదిస్తారు. దానికి రుజువుగా ఒకటి రెండు వచనాలు కనపడితే కనపడచ్చు. కానీ యేసు ప్రభు చెప్పిన ప్రత్యేకమైన అనుభవం, పేతురు యోహాను చెప్పిన ప్రత్యేకమైన అనుభవం, అపొస్తలుడైనటువంటి పౌలు అపోల్లో ప్రాంతానికి వెళ్ళి యోహాను శిష్యులతో మీరు పరిశుద్ధాత్మ పొందారా? లేదండి. మరి బాప్తిసం పొందామని చెప్తున్నారు కదా. అవునండి పొందామంటే మరి పరిశుద్ధాత్మ పొందారా అంటే మాకు తెలియదండి అంటున్నారు. అప్పుడు పరిశుద్ధాత్మ గురించి ఆయన చెప్పాడు. అంటే డోంట్ యూ థింక్ దిస్ ఎ స్పెషల్ ఎక్స్పీరియన్స్? మనకు తెలియదా? అదేదో ఇంపార్టెంట్ విషయం, అది అనుభవం కావాలి, అవసరం. యెహోవా దేవుడు అంటున్నాడు ఇస్తాను అని, యేసు అంటున్నాడు పొందాలి అని, అపొస్తలులు అంటున్నారు రండి పొందుకోండి అంటున్నారు. మీరు నేను వాదాలు వివాదాలతో టీవీలో మీడియాలో కూర్చుని పెద్ద పెద్ద ప్రసంగాలు, రెవరెండ్లు అంటూ ఎందుకు వచ్చిన రెవరెండ్లు? ప్రభు దగ్గరికి తీసుకెళ్లకుండా, ప్రభు ఇస్తానన్నది పొందాల్సిన పని లేదంటూ చెప్పేది, ప్రభు ఇవ్వడు అంటూ ఇండైరెక్ట్గా చెప్పేది. ఆయన ఇస్తాను బాబు పొందరా అంటే ఆయన ఎవడు ఎప్పుడో ఇచ్చేసాడంటూ, ఆయన ఇవ్వలేదు ఇస్తానంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుని మానికి స్తోత్రం. సో చక్కచక్క కొన్ని మాటల ముందుకు, అంటే ఎంత అవసరం ఉంటే ప్రభు అంత ఆసక్తిగా ప్రవచన చెప్తాడు. యెషయా గ్రంథం ద్వారా, ఇర్మియా గ్రంథం ద్వారా, ఈవెన్ యోబు గ్రంథం ద్వారా, ఈవెన్ దావీదు కీర్తనల ద్వారా కూడా ప్రవచనాలు యేసు ప్రభు గురించి వ్రాయించారు పరిశుద్ధాత్ముడు.
యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథం, ఈవెన్ యోబు గ్రంథం, దావీదు కీర్తనలో యేసుప్రభు గురించి ప్రవచనాలు వచ్చాడు. యేసుప్రభు చేశాడు, రక్షణ తెచ్చిపెట్టాడు, పరలోకానికి మార్గం అయిపోయాడు. అలాగే ప్రవక్తలు ప్రవచనాలు పరిశుద్ధాత్మ చేత దేవునాత్మ నింపబడి అక్కడ కూడా ఆత్మ గురించి ప్రవచనాలు చెప్పారు అంచె దినాలలో. అది మాత్రం నేను నమ్మను, అది అవసరం లేదంటాను, అది దేవుడిచ్చేది కాదంటాను, అది ఎప్పుడో వచ్చేసాడు అంటాను. నిజానికి వాదించేవాడు ఎంత దూరమైనా పోతాడు. నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అంటాడు, అంతే. దానికోసం డిగ్రీలు, దానికోసం వెనకాల 100 మందిని అభిమానులు అంటారు, లేకపోతే ఏలలేసే వాళ్ళు అంటారు, లేకపోతే బృందం అంటారు. ఇదే కదా లోకం పరిగెత్తేది. ఆటగాడైనా, పాటగాడైనా, పొలిటికల్ అయినా వెనకాల మందనేసుకొని ముందు నాయకుడిగా ఉంటూ చీకట్లోకి పోవటమే. నిజానికి నాయకుడు, నేనే నాయకుడిని అంటే ఖచ్చితంగా చీకట్లోకి పోతాడు. నాయకుడు కూడా ప్రభువును నాయకునిగా చేసి ప్రభువును ముందు నడవనిస్తే ప్రభు వెలుగులో నడిపిస్తాడు, నాయకుడు వెలుగులో నడుస్తాడు, ఆయన వెనకాల ఉన్న వాళ్ళందరూ వెలుగులో చేరుకుంటారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో ఏంటి అవసరత, ఏంటి అర్జెన్సీ, ఏంటంత ఇంపార్టెంట్? యెహోవా దేవుడంతా ఎందుకంత ఉబలాట పడిపోవాలి? పొందాలి, పొందుకోండి అని యేసుప్రభు అదే మాట, అపొస్తలులు అదే మాట, వాక్యాలు అదే మాట, కొంతమంది దైవజనులు కూడా అదే మాట. అంత ఇంపార్టెంట్ ఏంటండి అంటే, లేఖనాలు చూస్తే మనము ఆత్మచేత నడిపించబడాలి. లేఖనాలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం మీరు రాసుకోవచ్చు. ఆయన మిమ్మలను సర్వసత్యములోనికి ఏం చేస్తాడు? నడిపిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుని నామానికి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రికలో అక్కడంటాడు పౌలు గారు ఏమని, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో, అంటే నేను నడవాలి అంటే నాకులాగా ఎవరో ఒక వ్యక్తి నడవాలి. జ్ఞానానికి ఆకారం ఉండకపోవచ్చు, నా జ్ఞానం నన్ను నడిపిస్తూ ఉంది, నా బుద్ధి నన్ను నడిపిస్తూ ఉంది, నా బుద్ధిహీనత నన్ను కూలదోచేసింది, నా అజ్ఞానం నన్ను పాతాళం తీసుకుపోయింది. ఆ విధానం వేరు. కానీ ఇప్పుడు జ్ఞానం అంటే ఆత్మ అంటే జ్ఞానం కాదు. నిజానికి యేసుప్రభు నేను వెలుగుని అన్నాడు అంటే ఆయన వ్యక్తి కాదా? యేసుప్రభు నేను జీవాన్ని అన్నాడు అంటే ఆయన వ్యక్తి కాదా? యేసుప్రభు ప్రేమ, నేను ప్రేమ, దేవుడు ప్రేమ అన్నారు, వ్యక్తి కాదా? అలాగే జ్ఞానము, బుద్ధి, వివేచన అనేవి ఆత్మజ్ఞానము, ఆత్మ వివేచన ఉంటే వ్యక్తులు కాదు, అది జ్ఞానం అంతే. జ్ఞానంతో మనం నడవాలి, వాక్య జ్ఞానంతో మనం నడవాలి అంటూ చెప్పటానికి ఎంతవరకు అది సమంజసం? వెలుగు నేనే, ప్రేమ నేనే, సత్యం నేనే, జీవం నేనే, జీవ ఆహారం నేనే, ఆ వరాన్ని నేనే. సమరస్థితి చెప్తాడు, నీతో మాట్లాడుచున్నా నేనే ఆ వరం అన్నమాట. స్తోత్రం కలుగునుగాక. వరం అంటే పదార్థం కాదు, అది ఒక మెటల్ కాదు, అది జ్ఞానం కాదు, ఏదో వసన సువాసన ఏం కాదు, అది వ్యక్తి, దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇక్కడ చూస్తే రోమీయులకు రాసిన పత్రికలో ఎందరైతే దేవుని ఆత్మచేత, అంటే అమ్మ కడుపున పుట్టడం వేరు, అమ్మ ఒడిలో పడుకోవటం వేరు, ఉయ్యాల్లో పడుకోబెట్టి అమ్మ చేత పోషించబడటం వేరు. అమ్మ స్నానం చేయిస్తుంది, అమ్మ భోజనం పెడుతుంది, లేదా అమ్మ పాలు పోస్తుంది. అలాగా బిడ్డ వారం, నెల, సంవత్సరన్నర ఆ బిడ్డ ఒడిలో కూర్చోడే, పడుకోడే. ఒకవేళ అలా పడుకున్నా సరే అమ్మ ఏం చేస్తుంది? ఒడిలోనే నిలబెట్టి కాళ్ళు ఆనుకునేలా చేస్తుంది, చేతులెత్తేలా చేస్తుంది. గమనించారు తల్లులు? స్తోత్రం కలుగునుగాక. నా బిడ్డ ఉయ్యాల్లోనే ఉంటే ఎంత బాగుంటుందో. గారం పెట్టమ్మా, 3 సంవత్సరాలు వచ్చాయి, 3 సంవత్సరాలు తగ్గట్టు ఉయ్యాల. 13 సంవత్సరాలు వచ్చాయి, పెద్ద ఉయ్యాల. 30 సంవత్సరాలు వచ్చాయి, ఇంకా పెద్ద ఉయ్యాల. అంతే కదండి? నో. తల్లి కడుపును పుట్టిన తర్వాత గారం చేసి పెంచే వయసు ఒకటి ఉంది. బుజ్జి మాటలు చెబుతూ, బొగ్గకెళ్ళుతూ, చందమామను చూపించి నోట్లో పాలు ఔషధం పోసే ఆ తీరు వేరు. అసలు బిడ్డను హత్తుకుంటూ అసలు నేల పడకుండా చూసే బాధ్యతతో అమ్మ తీరు వేరు. 3 సంవత్సరాలు వచ్చాయి, అమ్మ నడిపించే తీరు మారింది. 10 సంవత్సరాలు వచ్చాయి, నాన్న అమ్మ గారం చేస్తున్నారు కానీ
వాళ్ళు ఏదో నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. 20 సంవత్సరాలు వచ్చాయి, అమ్మా నాన్న స్ట్రాటజీ మారింది. 30 సంవత్సరాలు వచ్చాయి, అమ్మా నాన్న స్ట్రాటజీ మారింది. పాఠాలు పసిపిల్లోడుగా ఉన్నప్పుడు ఉన్నట్టు మాట్లాడట్లేదు అమ్మా నాన్న, ఆ బిడ్డే ఆ కూతురే. కానీ ఇప్పుడు నాకు 20 సంవత్సరాలు వచ్చాయి కాబట్టి ఆ లెవెల్లోడికి ఏ పాఠాలు చెప్పాలో పాఠాలు చెప్తున్నారు అమ్మా నాన్న. స్తోత్రం కలుగును గాక. అదే దేవుని కార్యం కూడా. దేవునిలో పుట్టాను, దేవుని తెలుసుకున్నాను, దేవుని కొడుకుని అయిపోయాను. ఆ తర్వాత అపస్సుల బోధ అంటే నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నెలకోసారి నేర్చుకోనా, ఇదిగో ఈ బైబిల్ కాలేజీ లాగా ఉపవాసాల కూటాలు నేర్చుకుంటే చాలా. లేదు, ప్రభు చెప్పారు, దేవుని నోటి మాట ప్రతిరోజు రొట్టిలాగా తినాల్సిందే, రోజు పరిశుద్ధాత్మ నీకు నేర్పించాల్సిందే. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సంవత్సరానికి ఒకసారి క్లాస్కి వచ్చేసేయండి, మీకు డిగ్రీ ఇస్తామంటే అది కాలేజీయే కాదు. సంవత్సరానికి ఒకసారి మా యూనివర్సిటీలో చదవండి, 10,000 కట్టండి, మీరు డాక్టర్లు అయిపోతారు, పెద్ద ఇంజనీర్లు అయిపోతారు, మీరు పెద్ద పెద్ద బ్రిడ్జిలు కట్టేస్తారు, కళ్ళు మూసుకుని ఆపరేషన్ చేసేస్తారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే చాలు డాక్టర్ డిగ్రీ అన్నాడు అనుకోండి, వద్దు బాబా డాక్టర్ నాకు. బతికించడం కాదు, బతుకున్న వాళ్ళు చంపేస్తాడు డాక్టర్. ఏం నేర్చుకున్నాడు, ఏం తెలుసుకున్నాడు, ఎక్కడ ప్రాక్టీస్ చేశాడు, అసలు క్లాసులో కూర్చున్నది ఏది, నేర్చుకున్నది ఏది? నేర్పించేవాడు ఎవడు? ఆర్ఎంపీ కాదు, నేర్పించేవాడు ఆడికన్నా అనుభవం ఉన్న ప్రొఫెసర్ నేర్పించాలి. స్తోత్రం కలుగును గాక. అలాగనే ప్రభులో పుట్టాను, ప్రభులోకి వచ్చాను, ప్రభువు బిడ్డనయ్యాను, ఆహా ఓహో స్తుతుకోవటం, భోజనాలు కోవటం, పోదాం రండి కాదు. నువ్వు ప్రభులో ఎదగాలి, రక్షణలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి. ఇంకా చెప్పాలంటే పాస్టర్ గారు బోధతో ఒక లెవెల్లో నిన్ను నడిపిస్తారు, చేపట్టుకుని నడిపించకపోయినా ఆదేశాలతో ఇలాగని సలహా ఇస్తూ. కానీ నీలో ఉండి నిన్ను నడిపించేవాడు నీకు అవసరం, నీతో ఎప్పుడు ఉండి నిన్ను నడిపించేవాడు నీకు అవసరం. ఎక్కడో ఆపదలు ఉంటేనో, ఒంటరిగా ఉంటేనో, అది నడకో లేకపోతే ఆలోచన, నిర్ణయం తీసుకోవాల్సిన సమయమో. ఇప్పుడు పాస్టర్ గారు ఉండరు, సంఘ పెద్ద ఉండరు, బాగా ప్రార్థన చేసి ఆ తల్లి ఉండదు, ప్రార్థన పడిన ప్రవక్త అక్కడ ఉండడు, ఒంటరిగా సమయంలో ఉంటావు. నువ్వు అప్పటికప్పుడు ఏదో నిర్ణయం తీసుకోవాలి, ఏం చేయాలో తోచట్లేదు. అప్పుడు ఆత్మ నీళ్ళు వండి నీకు సహాయం చేస్తారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ ఉన్నప్పుడు నాకు భయం ఎందుకు? అందరూ ఉన్నప్పుడు 10 మంది నా చుట్టూ కత్తులు వేసుకున్నారండి, 11 నాకెందుకు అవసరం చెప్పండి? నా చుట్టూ 10 మంది పహిల్వాన్స్ కర్రలు వేసుకుని మిషన్ గన్స్ పెట్టుకుని కూర్చున్నారు నన్ను ప్రొటెక్ట్ చేయటానికి. 11 వాడు అవసరం ఉందా? 12 వాడు అవసరం ఉందా? 100 వాడు అవసరం ఉందా? లేదు. ఈ 10 మంది ఇక్కడే నాకు అవైలబుల్, ఈ 10 మంది ఇక్కడే నాతో పాటు ఉంటారు. ఒక్కొక్కసారి 10 మంది లేని ఒంటరిగా ఉండే సమయాలు వస్తాయి. అప్పుడు నాకు కాపలా ఎవరు? అప్పుడు నాకు ఈ గన్నెవరు? అప్పుడు నాకు ఈ కట్టెవరు? అప్పుడు నా చుట్టూ కోడి తన పిల్లల చుట్టూ రెక్కలు చాచినట్టుగా తన కృపను ఆవరించేవాడెవరు? పరిశుద్ధాత్మ. స్తోత్రం కలుగును గాక. నువ్వు పడినప్పుడు, నువ్వు దుఃఖపడినప్పుడు, నువ్వు విరక్తితో ఉన్నప్పుడు, నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నప్పుడు, ఏం చేయాలో తోచినప్పుడు, లేదా నిన్ను అమాంతం ఏదో చేసేలాంటి పరిస్థితులు అపవాది కల్పిస్తున్నప్పుడు, దాడి చేస్తున్నప్పుడు, నీకు తోడు నీడగా ఉండి వివేచనతో, ఆలోచనతో చటాలను పైకి లేపేవాడు పరిశుద్ధాత్మ. స్తోత్రం కలుగును గాక. దేవునామానికి స్తోత్రం. నడిపించబడాలి, మరొక మాట బోధించబడాలి, మరొక మాట జ్ఞాపకం చేయబడాలి. ఊరికినే మర్చిపోతాం. పొద్దుటి సంగతి మధ్యాహ్నాన్ని మర్చిపోతాం. పొద్దుటి సంగతి మధ్యాహ్నం మర్చిపోయి పెద్ద నష్టపోకపోవచ్చు, కానీ ఆత్మ సంబంధ విషయాలు మర్చిపోతాం, చాలా ప్రమాదం. ఆత్మీయతను మర్చిపోవటం చాలా ప్రమాదం. అలా మర్చిపోయేవాడే మరుగున పడిపోయేలాగా వేరే కొత్త ప్రసంగం చేసేవాడే ఏదిన్న తోటలో అపవాది ట్రిక్ అదే. దేవుని మాట జ్ఞాపకం చేశాడు, కానీ సగం అడిగి జ్ఞాపకం చేశాడు. ఆ తర్వాత దాంట్లోకి ఎడిటింగ్ చేశాడు తన సొంత మాటలు. అంతే, పాలల్లో నీళ్ల మాదిరిగా కలిపేశాడు వాక్యాన్ని, చెడగొట్టేశాడు. దేవుడి దుఃఖంతో వాళ్ళను గెట్అవుట్ అనే పరిస్థితి వచ్చేసింది. స్తోత్రం కలుగునుగాక. నేటి దినాల్లో కూడా ఈ నడిపింపు, ఈ బోధ, ఈ జ్ఞాపకము, ఒప్పించబడటం, సహాయం చేయటం, సహవాసం చేయటం, వరములు పొందుకోవటం, ఫలించటం, దేవునితో రహస్యాలు మాట్లాడే భాష మాట్లాడటం మనకు అవసరం. కాకపోతే పరిశుద్ధాత్మకు అవసరం లేదు. అపొస్తలుల కార్యాలు కాదు కొరింథీ సంఘానికి అపొస్తలుడైన పౌలు చెప్పిన మాటలో ఒక మాట మీకు గుర్తుంది కదా, భాషలతో మాట్లాడేవాడు మనుషులతో మాట్లాడటలేదు. అది మనుషుల బాట కాదు, స్పానిష్ కాదు, అది ఫ్రెంచ్ కాదు, అది అమెరికన్ యాక్సెంట్, ఇంగ్లీష్ కాదు, అది ఆఫ్రికన్ కాదు, అది అరమిక్ కాదు, అది నో తెలుగు కాదు, సంస్కృతం కాదు, అది మరాఠీ కాదు, ఇది
ఎందుకంటే అవన్నీ లోకంలో ఉన్న అప్పటికే మాట్లాడుతున్న భాషలు అవి. నేను ఫ్రెంచ్లో పుట్టకపోయినా, ఫ్రాన్స్లో పుట్టకపోయినా, ఏబిసిడీలు ఫ్రాన్స్లో నేర్చుకోకపోయినా, ఇక్కడుండి ఆ ఫ్రాన్స్ భాషలో మాట్లాడుతుంటే మీరు భాషలతో మాట్లాడుకుంటున్నారు. ఏదో అయ్యగారండి ఏ భాష అంటే నేను చెప్పలేను. ఏంటి నేను మాట్లాడాను, ఏదో మాట్లాడాను నేను అంటారు. కానీ ఆ ఫ్రెంచ్ భాష వచ్చినవాడు ఇక్కడ కూర్చుంటే ఏమంటాడు చెప్పండి? అయ్యగారు మీరు మా దేశం వచ్చారా అని అడుగుతాడు. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారో, దేవుని మహింపరుస్తున్నారు. మేము కూడా అలా మాట్లాడలేమండి అంటూ శీఖండిస్తాడు ఆ వ్యక్తి. అది కూడా భాషలతో మాట్లాడటమే, అది కూడా భూమి మీద ఉన్న భాషలతో మాట్లాడటం. అది నాకు ఆశ్చర్యం. కానీ ఆ భాష మాట్లాడేవాడు సంఘంలో ఉంటే వాడికి ఇంకా ఆశ్చర్యం. నా దేశంలో పుట్టలేదు, నా దేశంలో చదువుకోలేదు, ఇక్కడే పుట్టాడు, ఇక్కడ పెరిగాడు, నాకన్నా బాగా ఫ్రెంచ్ మాట్లాడుతున్నాడు. కాదు, పరిశుద్ధాత్ముడు ఇచ్చే ఈ లోకపు అన్య భాషలు. స్తోత్రం కలుగునుగాక. మరొక భాష ఉంది, ఆ లాంగ్వేజెస్లోనే మరొక స్పెషల్ లాంగ్వేజ్ ఉంది. దానికి పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు పెడుతున్న పేరు ఏంటంటే, ఆ భాష దేవునికి తెలుసు, దేవదూతలకు కూడా తెలియదు. ఎందుకంటే నేను దేవునితో రహస్యాలు మాట్లాడుతున్నాను అని పరిశుద్ధాత్ముడు రాయిస్తే, నేను మాట్లాడేది మిఖాయిలు తెలిసిపోతుందా? తెలిసిపోతే ఇంక రహస్యం ఎలాగవుతుంది? అది నా పాయింట్. నేను మాట్లాడేది గాబ్రియల్ తెలిసిపోతుంది, దూతకు తెలిసిపోతుంది కదని, ఆల్మోస్ట్ దేవుని కెపాసిటీ వాళ్ళకు ఉంటాయి కదా అని అనుకుంటే అది రహస్యం కాదు. నేను దేవునితో చెప్పే దూతలకు తెలిసిపోతే, కెరూబులకు తెలిసిపోతే, షరాఫులకు తెలిసిపోతే, మిఖాయిల్ గాబ్రియల్ తెలిసిపోతే, సాతానుగాడికి తెలిసిపోతే అది రహస్యం ఎలాగవుతుంది? ఓన్లీ డాడీ అండ్ మైసెల్ఫ్, ఓన్లీ డాడీ అండ్ మైసెల్ఫ్. ఆ లాంగ్వేజ్ ఆయన ఇస్తాడట. స్తోత్రం కలుగునుగాక. యూనివర్సిటీలో నేర్చుకునేది కాదు, ఏదో ఫీజు ఇచ్చి నేర్చుకునేది కాదు. విరిగిన హృదయంతో విశ్వాసంతో తండ్రి దగ్గరికి వెళ్ళి నోరు తెరిస్తే ఆత్మతో నింపి అప్పుడప్పుడు ఆ రహస్యం మాట్లాడే భాషతో కూడా మాట్లాడే అవకాశం దేవుడు ఇస్తాడు. ఎందుకంటే నాకు హిందీ రాదు అనుకోండి, పంజాబీ రాదు అనుకోండి, ముగిస్తూ నేను మాట చెప్తున్నాను. మరాఠీ రాదు నాకు, కానీ నేను మరాఠీలో ప్రభుని ఆనందిస్తున్నాను. వినే వాళ్ళకి ఏదో పిచ్చి మాట్లాడుతున్నాడు అంటారు. మరాఠీలో నోడికి ఏమంటే చెప్పండి, ఏంటి పిచ్చి మాట్లాడుతున్నాడు ఈయన అంటాడు. కానీ మరాఠీ భాష వచ్చినాడు పక్క పరుషులు అద్దుకుంటే వచ్చి నా ఫ్రెండ్ ఎవరో ఉన్నాడు పక్కన వచ్చి మరాఠీలో మాట్లాడేస్తాడు. నేను పైకి దిక్కే చూస్తాను, అర్థం కానట్టు తెల్లమొహం చూస్తాను. అదేంటి అలా చూస్తారు మీరు? ఇప్పటిదాకా మీరు లోపల దేవుణ్ణి ప్రార్థన చేశారు కదా మా భాషలో అంటే, అవునా నేను మరాఠీలో ప్రార్థించాను, అవును అది వినే వచ్చాను. మా దేశం వాడు ఎవడో ఉన్నాడు ఇక్కడ, మీరు ప్రయత్నం చేసుకుంటే బాగుంటుంది, షేక్ అండి ఇవ్వడానికి వస్తే మరాఠీలో మాట్లాడుతుంటే మీరేంటండి బాబు తెల్లబొక్క వచ్చి చూస్తారు. నేను అంటున్నాను, ఆశ్చర్య కార్యాలు ఆత్మ వలన జరుగుతాయి. కానీ చెప్తున్నాను, మిఖాయిలకు అర్థం కాదట, గాబ్రియల్కి అర్థం కాదట, కెరూబు షెరాఫులకు అర్థం కాదట, సృష్టికర్త సృష్టిలో ఎవరికి అర్థం కాదట, చివరికి సాతానుకు కూడా అర్థం కాదు మన దేవునితో ఏం చెప్తున్నాము. మన నిమిత్తం మన పక్షంగా మనలో ఉన్న ఆత్మ దేవునితో రహస్యాలు మాట్లాడతాడు, మాట్లాడిస్తాడు. ఈ ఎక్స్పీరియన్స్ వద్దనుకుంటే ఎంత పేదవాళ్ళం. ఈ ఎక్స్పీరియన్స్ నాకు వద్దు అంటే అది ఎంత బుద్ధిహీనత. దేవునితో రహస్యం మాట్లాడే ఆ అనుభవం దేవుడే నాకు ఇస్తాను, రారా బాబు తీసుకో అంటుంటే మా సంస్థ ఒప్పుకోదు, మా పెద్దలు ఒప్పుకోరు, ఆయన్ని దెయ్యాలంటారు, దెయ్యాలేనండి బాబు అంటూ మొండిగా మూర్ఖంగా వాదించి దేవుడు కృపతో ఇచ్చి ఈ శ్రేష్టమైన పరసంబంధపు రహస్యాలు మాట్లాడే అనుభవాన్ని కాదనుకునే వారు ఏమనాలి? అందుకే పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరూ మారు మనసు పొందాలని దేవునికి తపన, కొడుకుది అదే తపన, ఆత్మది అదే తపన. అందరూ కూడా పాపక్షమాపణ పొందాలి, తండ్రి తపన, కొడుకు తపన, ఆత్మ తపన. అందరూ నాకు పిల్లలు అవ్వాలి, తండ్రి తపన, కొడుకు తపన, ఆత్మ తపన. అందరికీ నా మహిమలో చోటు ఇవ్వాలి, తండ్రి తపన, కొడుకు తపన, ఆత్మ తపన. స్తోత్రం కలుగునుగాక. మారు మనసు అందరూ పొందాలి, తండ్రి తపన, కొడుకు తపన, ఆత్మ తపన. అదే కంటిన్యూ చేస్తున్నాను. అందరూ ఆత్మచేత నింపబడాలి. సేమ్ సీక్వెన్స్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది చాలు అని నేను ఫుల్ స్టాప్లు పెట్టేసి అయిపోయింది కోర్సు, బీకామ్ అయిపోయింది, బీఈడీ అయిపోయిందండి, ఆ కోర్సులకు అయిపోతాయేమో కానీ ఆత్మ నడిపింపు మొత్తం నీ శరీరంలో ఊపిరినంతసేపు ఆత్మతో నడిపించబడాలి. నీ ఆత్మ దేవుని ఆత్మ చట్టపట్టాలు వేసుకుని చక్కగా భూమి మీద నడిచే అనుభవానికి దేవుడు కృపతో ఇవ్వాలని ఆశపడుతున్నాడు. వద్దనుకు, కావాలని కోరుకు, ఈ మధ్యాహ్నం అడుగు, దేవుడు ఉచితంగా ఇస్తాడు. స్తోత్రం కలుగునుగాక.